హజ్ యాత్రికుల వీడ్కోలు ఏర్పాట్లపై ముమ్మర కసరత్తు 9న గన్నవరంలో రౌండ్ టేబుల్ సమావేశం. ఆంధ్రప్రదేశ్ నుండి పవిత్ర మక్కా యాత్రకు వెళ్లే హజ్ యాత్రికుల సౌకర్యార్థం వారికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఏపీ హజ్ కమిటీ చైర్మన్ గౌరవనీయులు హాజీ హసన్ బాషా గారు బుధవారం గన్నవరం పరిధిలోని ఎస్ఎం కన్వెన్షన్ హాల్ను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ నెల 18, 19 తేదీల్లో హజ్ యాత్రకు బయల్దేరి వెళ్లే యాత్రికులకు వీడ్కోలు పలికేందుకు గౌరవ ముఖ్యమంత్రి విచ్చేస్తున్న నేపథ్యంలో కన్వెన్షన్ హాల్లోని వసతులను చైర్మన్ స్వయంగా పరిశీలించారు. ముఖ్యమంత్రిగారి పర్యటన మరియు యాత్రికుల వసతులపై చర్చించేందుకు ఈ నెల 9వ తేదీన గన్నవరం ఎస్ఎం కన్వెన్షన్ హాల్లో హజ్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ప్రభుత్వ ఉన్నతాధికారులు మరియు హజ్ కమిటీ సభ్యులు పాల్గొని ఏర్పాట్లపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. హజ్ యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అత్యున్నత స్థాయిలో ఏర్పాట్లు చేయడమే ప్రభుత్వ ధ్యేయం. ముఖ్యమంత్రిగారి పర్యటనను విజయవంతం చేస్తూ యాత్రికులకు మెరుగైన సేవలందిస్తాం. యాత్రికుల రవాణా, బస మరియు ఇతర మౌలిక సదుపాయాల విషయంలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులకు ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేయడమైనది. హాజీ హసన్ బాషా, చైర్మన్, ఏపీ హజ్ కమిటీ. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। मेरे महतरम बुजुर्गों और दोस्तों, इस साल जो है हज को जाने वाले जो महीना करीब आ गया, आप लोग सबको 2026 का हज मुबारक हो। और जितने भी हाजी लोग जा रहे हैं आंध्र प्रदेश के हुकूमत की तरफ से, आप सबको मैं अस्सलाम अलैकुम रहमतुल्लाहि वबरकातुहु। ఈ రోజు ఈ సమావేశం పెడతానికి కారణం, ఈ సంవత్సరం 2026 ఏప్రిల్ నెల 18, 19వ తారీఖున మక్కా యాత్రకు బయలుదేరే హాజీలందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి, నారా చంద్రబాబు నాయుడు గారి తరపు నుండి, ఈ కూటమి ప్రభుత్వం నుండి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరియు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న హజ్ కమిటీ చైర్మన్ హాజీ హసన్ బాషా గారు. ముఖ్యంగా ఈరోజు ఎస్ఎం కన్వెన్షన్ కళ్యాణ మంటపానికి, గన్నవరంలో ఉన్న కళ్యాణ మంటపానికి సందర్శించి అక్కడ వాతావరణం మొత్తం చూసొచ్చాను. చూసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మక్కాకెళ్ళే యాత్రికులు మంచి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఒక ఆదేశం ఇవ్వటం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారము నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక 2 రోజుల ముందు నన్ను పిలిచి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి ప్రభుత్వం వారు అందరూ ఈ మక్కా యాత్ర వెళ్ళే వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పడానికి రావటం జరుగుతున్నది. కాబట్టి మీరందరూ ఈ 18, 19వ తారీఖు మక్కా యాత్రకు వెళ్ళే హాజీలకు తప్పనిసరిగా అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి చెప్పటం వలన నేను వెళ్ళి అక్కడ మొత్తం సందర్శించాను. చూసి అక్కడ వసతులన్నీ చూశాను. రేపు 9వ తారీఖు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత ఆదేశాల మేరకు ప్రతి వారికి ఒక బాధ్యతగా మీరందరూ రేపు జరిగే ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా హజ్ కమిటీ తరఫు నుండి, మా హజ్ కమిటీ వారు, సొసైటీ వారు అందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా 18, 19వ తారీఖు మక్కాకెళ్ళి యాత్రికులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా 19వ తారీఖు మనకు వస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి హాజీకి నేను తెలియబరుస్తున్నాను. అన్ని సౌకర్యాలు కల్పిస్తానికి మా హజ్ కమిటీ తరఫు నుండి, మా ప్రభుత్వం నుండి మాకు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి వారికి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన తర్వాత మేము హైదరాబాద్లో జరిగే 4వ తారీఖు నుండి 21వ తారీఖు దాకా ఆంధ్రప్రదేశ్ మక్కాకెళ్ళే యాత్రికులు మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో కూడా పాల్గొంటాను. దాని తర్వాత బెంగళూరులో జరిగే కార్యక్రమంలో అక్కడి నుంచి కూడా హాజీలు అక్కడి నుంచి కూడా వెళ్ళే సమయం ఉన్నది. కాబట్టి అక్కడి నుంచి కూడా అన్ని వసతులు అన్నీ చూసి అందరికీ మక్కా యాత్రకు పంపిస్తామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేయాలని చెప్పేసి, నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా దువా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను అందరికీ తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి రేపు జరిగే కార్యక్రమానికి అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు.